మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలపైన మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మొన్న కూడా డిస్కస్ చేసుకున్నాము. ఒక టెక్కి సూసైడ్ కేసు జరిగింది హరాస్మెంట్ మీదే, అది వైఫ్ హరాస్మెంట్. తర్వాత అది మర్చిపోక ముందుకే మనకి పునీత్ అని ఒక బేకరీ ఓనర్, తను కూడా ఇలాగే ఇదే కేసు మీద సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ రీసెంట్ గా ఇప్పుడు మళ్ళీ అప్డేటెడ్ ఏంటి అంటే మనకి రాజేష్ అని యూపీలో సేమ్ ఇదే వైఫ్ హరాస్మెంట్ మీదే సూసైడ్ కేసు అనేది జరుగుతుంది. ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అంటారంటే, ఫస్ట్ అసలు మెన్స్ మీద సరే ప్రాపర్ చట్టాలు ఏమైనా తేకపోవడం వల్ల, లేకపోతే ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయని ఇక మీదట కూడా ఏమవుతుందో అనే దాని మీద కూడా తెలియట్లేదు అసలు. అదేనండి, నేను దీని మీద వేరే ఛానల్స్లో కూడా ఇదే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మొన్న ఈ పునీత్ ఖురానా కేసు అయినప్పుడు. ఎందుకంటే మనం అతుల్ సుభాష్ కేసు ఏదైతే బెంగళూరు టెక్కీ కేసు ఏదైతే అయిందో, అది మర్చిపోకముందే మళ్ళీ వెంటనే ఇట్లా పునీత్ ఖురానా కేసు అయింది. మళ్ళీ నిన్నగాక మొన్న ఇది యూపీలో కూడా మళ్ళీ రాజేష్ కేసు. ఇవన్నీ చాలా బాధాకరం. ఇవి ఒకటి ఏంటంటే, నేను చెప్పినట్టు ఇది వరకు మన దేశంలో ఉమెన్ రైట్స్ ఎలా అయితే స్ట్రాంగ్గా ఉన్నాయో, అలా మెన్స్ రైట్స్ అంత స్ట్రాంగ్గా లేవు. దట్ ఈస్ దేర్. అదైతే అందరూ ఎవరు కాదనలేని నిజం అది. సో దాని మీద కరెక్ట్గా అమెండ్మెంట్స్ రావాలి ఇంకా. అండ్ మెన్స్ రైట్స్, మగవాళ్ళ రైట్స్ కూడా ఇంకా బలపరిచే విధంగా అడుగులు వేయాలని చెప్పి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ. సో ముఖ్యంగా ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇవైతే కరెక్ట్గా క్లియర్గా లైవ్ ఎగ్జాంపుల్స్, ఇవి కరెక్ట్ ప్రైమరీ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవి. ఎందుకంటే ఈ మగవాళ్ళ రైట్స్ ఇంకా కంపల్సరీగా అమెండ్మెంట్ చేసే పందాలో మన గవర్నమెంట్స్ పనిచేయాలి. పార్లమెంట్లో దాని తగ్గట్టు బిల్స్ పాస్ అవ్వాలి, అలాంటి అమెండ్మెంట్స్ రావాలి సెక్షన్స్లో అని చెప్పి ఖచ్చితంగా ఈ కేసెస్ అయితే లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవి. సో వీటిని ఆధారితంగా ఇప్పటికైనా మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇట్లాంటి పరంగా ఒక బిల్స్ పాస్ చేసి, అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా, జ్యుడిషియరీ కూడా దాని తగ్గట్టుగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 498A అంటే ఏంటంటే కీర్తి గారు, ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం ఇది సెక్షన్స్ 85 and 86 కింద పరిగణించబడుతుంది. అంతకుముందు ఐపీసీ ఉన్నప్పుడు ఇట్స్ 498A. ఇదేంటంటే మ్యారిటల్ క్రూయల్టీ బై హస్బెండ్ అండ్ హిజ్ రిలేటివ్స్ ఆన్ ఎ ఉమెన్. సో దాని కింద ఇది 1983లో ఇది సెక్షన్ పెడతాం జరిగింది. సో ఇది కేవలం ఉమెన్ని ప్రొటెక్షన్ చేయడానికి అండ్ డొమెస్టిక్ వైలెన్స్ నుంచి వాళ్ళని కాపాడటానికి సో ఇలాంటి సెక్షన్ తీసుకురావడం జరిగింది. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ సెక్షన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది రావడం వల్ల చాలా మంది ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్ బారిన పడకుండా కాపాడబడ్డారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ దెర్ ఇస్ నో డౌట్ దట్ చాలా మంది ఉమెన్ ఇప్పటికీ గృహహింసకి గురవుతారు. వాళ్ళు బీయింగ్ ఉమెన్, వాళ్ళు కొద్దిగా వనరబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ అఘాయిత్యాలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అవన్నీ అయితేనే ఉన్నాయి. వాళ్ళకి ప్రొటెక్షన్ చాలా అవసరం అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే కొద్దిగా ఉమెన్ ఈ 498A అనే కేసుని, ఈ సెక్షన్ని కాస్త అబ్యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అండ్ రీజన్స్ ఫర్ దాట్. ఒకటేంటంటే ఇద్దరు చెరి సమానంగా జాబులు చేస్తున్నారు, ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తున్నారు, కొద్దిగా ఈగో క్లాషెస్ ఎక్కువైనాయి. సో ఒకవేళ ఇతను నా మాట వినకపోతే ఇతను ఎట్లా నేను దారిలో తెచ్చుకోవాలని నాకు తెలుసు అని చెప్పి ఇలాంటి వాటిలో బెదిరించడానికి వాటికి కూడా ఇలాంటి కేసులు వాడటం జరుగుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే ద సేమ్ టైం ఈ 498A ఎక్కువ ఇంకొక చోట ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరి మీద మనస్పర్ధలు ఎక్కువై డివోర్స్ వరకు వెళ్ళినప్పుడు, సో అతని నుంచి వీళ్ళకి రావాలనుకున్న ఎలిమోనీ కానీ మెయింటెనెన్స్ కానీ రాకపోతే, సో వాటికి కూడా ఒక ఎక్స్టార్షన్ వెపన్ లాగా, లేకపోతే ఒక కిడ్నాప్ చేసిన తర్వాత మనం ఆ కిడ్నాపర్ లాగా ర్యాన్సమ్ అడుగుతాం కదండి అవతల బాధిత వ్యక్తిని. సో ఆ ర్యాన్సమ్ లాగా వాటి కింద కూడా ఈ సెక్షన్ ఉపయోగిస్తున్నారు. సో సుప్రీంకోర్టు కూడా దీని మీద అదే ఈ 498A అని ఒక లీగల్ టెర్రరిజం కింద పరిగణించారు రీసెంట్ జడ్జ్మెంట్స్ లో కూడా చూస్తే. ఎందుకంటే ఉమెన్ చాలా మందిని ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారు. సో ఇలాదంతా ఒక ప్యాకేజ్ ఆఫ్ కేసెస్ అనమాట. ఒక ఉమెన్ ఒక మగవాడిని అలిమోనీ కానీ, ఎక్స్ట్రా అలిమోనీ కానీ, లేకపోతే ఎక్కువ మెయింటెనెన్స్ కానీ డిమాండ్ చేయాలనుకుంటే ఒక ప్యాకేజ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. అవన్నీ వేసి అతన్ని బెదిరించడానికి యూజ్ చేస్తున్నారు ఇవన్నీ. ఒకటి ఏంటంటే 498A మోస్ట్ కామన్. నెక్స్ట్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఒకటి వేస్తారు. నెక్స్ట్ ఇంకా మెయింటెనెన్స్ వేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ మరి డొమెస్టిక్ వైలెన్స్ డివిసి అంటారు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు. దాంట్లో మళ్ళీ సివిల్ కూడా ఉంటుంది. అదేంటంటే దాంట్లో కూడా కంపెన్సేషన్ అడగచ్చు వీళ్ళు, అదొకటి వేస్తారు. అది కాకుండా ఇంకా డివోర్స్ కూడా వేస్తారు. సో ఇవన్నీ ఒక ప్యాకేజ్ ఆఫ్ కేసెస్ అనమాట. ఇవన్నీ ఒకేసారి అతని మీద పడితే సో వాళ్ళు అన్నిటికీ హియరింగ్స్కి అటెండ్ అవ్వడం. యాజ్ ఐ టెల్ టు మెనీ ఆఫ్ మై కొలీగ్స్, నేను అందరికి ఏమంటానంటే ఇలాంటి వాటిలో ఏంటంటే ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పనిష్మెంట్.
అల్టిమేట్ పనిష్మెంట్ కంటే ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పనిష్మెంట్. అతను అల్టిమేట్ గా కేసులు నిజంగానే అవి నిలవకపోవచ్చు, అవి ఫాల్స్ కేసు కాబట్టి లాస్ట్ అవి డిస్మిస్ అయిపోవచ్చు. కానీ ఈ లోపల ఈ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అతను రకరకాలుగా అతని కుటుంబీకులు వీళ్ళందరూ కోర్టుల చుట్టూ తిరగడం ఇవంతా. సో ఆ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పనిష్మెంట్ టు దెమ్. సో అవన్నీ పడలేక వాళ్ళు లాస్ట్ కాంప్రమైజ్ కి వచ్చి వీళ్ళు అనుకున్న డిమాండ్స్ కి వాళ్ళు తల ఒగ్గుతారని చెప్పి ఒక ప్లాన్ స్ట్రాటజీ ప్రకారం కొందరు ఇలాంటివి మిస్యూజ్ చేస్తున్నారు. అందరూ అన్నట్లు కొందరు మహిళలు మాత్రమే అది చేస్తున్నారు. సో అది ఆగాలి, అది తగ్గాలి. సో దానికి తగ్గట్టుగా క్లియర్ అమెండ్మెంట్స్ రావాలి. ముఖ్యంగా నేను ఇదివరకు కూడా చాలా ఇంటర్వ్యూస్ చెప్పడం జరిగింది. అదేంటంటే ఫాల్స్ కేసెస్ ఐదర్ ఇట్ షుడ్ బి జనరల్ న్యూట్రల్, ఐదర్ మొగోలు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక ఫాల్స్ కేసు వేస్తే అలాంటి అవి ఫాల్స్ కేసు అని తేలినప్పుడు కోర్టులో వాళ్ళ మీద రివర్స్ లో ఒక 10 ఏళ్ల జైలు శిక్ష పడేటువంటి శిక్షలు రావాలి. అప్పుడు ఏమైతుందంటే అలాంటి సివియర్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకునే విధంగా అలాంటి అమెండ్మెంట్స్ వస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష 15 ఏళ్ళు జైలు శిక్ష అనేసరికి వాళ్ళు భయపడి ఇలాంటి ఫాల్స్ కేసెస్ వేయడానికి భయపడి జనాలు ఆ పర్సంటేజ్ తగ్గిపోతుంది. అప్పుడు అట్లీస్ట్ అలాంటివి ఉంటే భయం ఉంటుంది వాళ్ళకి. ఫాల్స్ కేసెస్ పెడితే అమ్మో అది రేపటి రోజు ఏమన్నా అది ఫాల్స్ కేసు అని తేలితే మనకే రివర్స్ లో పనిష్మెంట్ వస్తుందన్న భయం వాళ్ళలో వచ్చి ఈ కేసెస్ కొద్దిగా ఈ ఫాల్స్ కేసెస్ పర్సంటేజ్ తగ్గుద్దని చెప్పి నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం నేను అది చెప్తూ ఉమెన్కి ఇప్పుడు ఎట్లయితే మంచిగా రైట్స్ ఉన్నాయో వాళ్ళకి, అలానే కొద్దిగా మగవాళ్ళ విషయంలో కూడా కొద్దిగా ఆలోచించి వాళ్ళకి కూడా దాని తగ్గట్టుగా చరి సమానంగా కొద్దిగా వాళ్ళకి కూడా డొమెస్టిక్ వైలెన్స్ ఇప్పుడు చాలా మందికి తెలీదు. మగవాళ్ళు కూడా యాజ్ ఐ టోల్డ్ యూ ఇదివరకు కూడా డొమెస్టిక్ వైలెన్స్ గురవుతారు వాళ్ళు, కానీ అది వాళ్ళు చెప్పుకోలేరు మగవాళ్ళు కాబట్టి. మీరు యూట్యూబ్ లో చూసుకుంటే చాలా వీడియోస్ ఉన్నాయి అలాంటి సీసీ కెమెరాస్ చిక్కినవి, భార్యలు భర్తల్ని కొడుతున్నాయి అవన్నీ. బట్ దే కెనాట్ కమ్ అవుట్ ఇన్ ద సొసైటీ అండ్ దే కెనాట్ టెల్ దోస్ థింగ్స్. దెర్ ఇస్ అ సోషల్ స్టిగ్మా. ఎందుకంటే మగవాడు వీడు బయట పిల్లలంతా తమిళ తింటాడు అని చెప్పుకుంటే అతను పరుగు పోతుంది, ఇవన్నీ ఉంటాయి. సో దెర్ ఆర్ లాట్ మెనీ సచ్ సోషల్ స్టిగ్మాస్ దేర్. సో వాటికి కూడా భయపడి వాళ్ళు చెప్పుకోలేరు. సో అలాంటప్పుడు అండ్ పైనుంచి వాళ్ళ మీద ఈ కేసులు, ఈ ఫాల్స్ కేసెస్ పెట్టి వాళ్ళని హింసించి లాస్ట్కి ఇట్లా ఒక అతుల్ సుభాష్ లాగానో లేకపోతే ఒక పునీత్ ఖురానా లాగానో లేకపోతే నిన్నటి రాజేష్ లాగానో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోబడుతున్నారు. వాళ్ళు ఇవన్నీ ప్రెజర్స్ తట్టుకోలేక, ఈ సొసైటల్ ప్రెజర్స్, వాళ్ళ ఫాల్స్ కేసెస్ ప్రెజర్స్ ఇవన్నీ తట్టుకోలేక లాస్ట్కి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. అప్పుడు లాస్ట్కి వాళ్ళ మీద అవతల వాళ్ళ మీద అబెట్మెంట్ సూసైడ్ ఇలాంటి సెక్షన్స్ ఏవో పెడతారు. కానీ అలా కాకుండా ఒక మనిషి చనిపోయిన తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళకి శిక్షలు వేసి ఏం లాభం? అదే ఫస్టే వీళ్ళంటే ఫాల్స్ కేసెస్ వేస్తే మీకు ఇలాంటి శిక్షలు పడతాయి, అది ప్రూవ్ అయితే ఫాల్స్ కేసు అని మీ మీద ఇలాంటి శిక్షలు పడతాయి అని స్ట్రింజెంట్ యాక్షన్గా అలాంటివి ఏమన్నా 10 ఏళ్ళు 15 ఏళ్ళు జైలు శిక్షలు పడతాయి మీకు అని అలాంటివి అమెండ్మెంట్స్ తీసుకొస్తే అవతల ఫాల్స్ కేసెస్ వాళ్ళు కూడా భయపడతారు. అట్ ద సేమ్ టైం మెన్స్ రైట్స్ లో కూడా కొద్దిగా పార్లమెంట్ లో కొన్ని బిల్స్ పాస్ అయ్యి మెన్స్ కూడా కొద్దిగా బలం చేకూరే విధంగా డొమెస్టిక్ వైలెన్స్ గా యాక్ట్ కింద వాళ్ళకి కూడా ఏమన్నా సెక్షన్స్ తీసుకొస్తే మంచిదని చెప్పి నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఏమన్నా ఇన్ని కేసెస్ అవుతున్నాయి కదా, సీరియస్ అయ్యి ఏమన్నా తీసుకొచ్చే ఉద్దేశం ఉందంటారా? దానికి అందరూ ఫైట్ చేస్తున్నారండి. మొన్న అతుల్ సుభాష్ కేసు అయినప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది గారు పిల్లేశారు దాని పరంగానే ఇలాంటి అమెండ్మెంట్స్ తీసుకురావాలని చెప్పి. అది సుప్రీంకోర్టు అడ్మిట్ చేసింది అండ్ దాని మీద హియరింగ్స్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి, నెక్స్ట్ హియరింగ్స్ ఉన్నాయి దాని మీద. సో మోస్ట్ ప్రాబ్లీ సుప్రీంకోర్టు అలాంటి జుడిషియరీ అలాంటి వాటి మీద ఒక స్టెప్స్ తీసుకోబోతుంది. ఏమైనా జడ్జ్మెంట్ మనకి మెన్స్ రైట్స్ ఏమైనా ప్రతిపాదించే విధంగా సుప్రీంకోర్టు ఏమైనా జడ్జ్మెంట్ ఇస్తుందన్న ఆశ ఉంది అప్పీల్ ద్వారా. సో అలా ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఏమైతుందంటే పార్లమెంట్ లో కూడా దాని మీద బిల్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ స్టెప్స్ లాగా. సో హోప్ వీఆర్ ఆల్ హోప్ఫుల్. సో మోస్ట్ ఎందుకంటే ఇలాంటివి అన్ని క్లియర్ గా పై వరకు తెలియాలి, సుప్రీంకోర్టు జ్యుడిషియరీకి తెలియాలి అండ్ పైన గవర్నమెంట్ కూడా తెలిసే విధంగా మీడియా వాళ్ళు కూడా ఇది క్లియర్ గా ఇలాంటి అట్రాసిటీస్ అన్ని మొగోల్ మీద జరిగే వాటి మీద కూడా కవర్ చేస్తే రేపటి రోజు నిజంగా ఇలాంటి స్టెప్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్ గా ఆ బాధ్యత మన అందరి మీద ఉంది. సో ఐఎమ్ షూర్ ఆ పిల్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో మన అతుల్ సుభాష్ కేసు అయిన తర్వాత ఈ పిల్ వేయడం జరిగింది. సో ఐఎమ్ పాజిటివ్ దట్ సుప్రీంకోర్టు విల్ టేక్ ఏ వెరీ గుడ్ డెసిషన్. ఐఎమ్ హోప్ఫుల్ ఆన్ ద జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళు మంచి జడ్జ్మెంట్ ఇస్తారని నమ్మకం మాకుంది. అట్ ద సేమ్ టైం బేస్డ్ ఆన్ ద జడ్జ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని తగ్గట్టుగా బిల్స్ పాస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. Hopefully it Yeah, it will happens. happen. That's what we are hopeful. Yeah. Okay, thank you. Thank you, Andy.